द्वैत विशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 252వ శ్లోకాన్ని 53వ శ్లోకాన్ని కూడా చెప్పుకోబోతున్నాం. ముందుగా 52వ శ్లోకాన్ని వినేద్దాం. అస్థూలమిత్యేతదసన్నిరస్య సిద్ధం స్వతో వ్యోమవద ప్రతర్క్యం యతో మృషా మాత్రమిదం ప్రతీతం జహీహి యత్స్వాత్మతయా గృహీతం బ్రహ్మాహమిత్యేవ విశుద్ధబుద్ధ్యా విద్ధి స్వమాత్మానమఖండబోధం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. అస్థూలమితి అస్థూలమును, అసత్ అసత్తైన, ఏతత్ ఈ ప్రపంచమును, నిరస్య దూరీకరించి, వ్యోమవత్ ఆకాశము వలె, అప్రతర్క్యం ఊహింప సఖ్యము గాని, స్వతః సిద్ధం ఇతర ప్రమాణాలు లేకనే, అతః ఆ కారణం వల్ల, ప్రతీతం తోచుతున్న, ఇదం ఈ దృశ్య ప్రపంచము, మృషా మాత్రం మిథ్యయేను, యత్ ఈ ప్రపంచము, స్వాత్మతయా తన స్వరూపముగా తనదిగా, గృహీతము అభిమానము చేత గ్రహింపబడెను. జహీహి విడువోమా, బ్రహ్మ అహమిత్యేవ నేను పరబ్రహ్మానడి, విశుద్ధ బుద్ధ్యా విమల జ్ఞానము చేత, స్వం ఆత్మనం నీ స్వరూపమును, అఖండబోధం అఖండ పరిపూర్ణ జ్ఞానముగా విద్ధి తెలియను. ఇప్పుడు భావార్థాన్ని చూద్దాం. ఉపనిషత్తులు అస్థూలము, అణను, అహరస్వము, అదీర్ఘము ఇలా అని బ్రహ్మకి చెందిన లక్షణాలన్నింటినీ నిరాకరించి ఆకాశంలాగా స్వయం సిద్ధమైన తర్కానికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి అజ్ఞానం వల్ల నేను అని పట్టుకున్న శరీరాది అనాత్మభావాన్ని విడిచిపెట్టి నిర్మలమైన బుద్ధితోటి అహం బ్రహ్మాస్మి అని తను తాను అఖండ చైతన్య స్వరూపుడిగా తెలుసుకోవాలి అన్నది ఇందులో భావం అన్నమాట. అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇవన్నీ మహావాక్యాలని చెప్పుకుంటాం కదా మనం. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ కూడాను మహావాక్యాలని మనం చెప్పుకుంటుంటాం. ఇవి జీవ బ్రహ్మ ఏకత్వాన్ని బోధిస్తాయని పెద్దలు చెప్తుంటారు. అయితే దీన్ని ఒక ఆచరణాత్మక దిశగా తీసుకువెళ్తున్నారు ఇక్కడ ఈ బోధను శంకరాచార్యుల వారు. మొదటిసారి శంకరాచార్యుల వారు సాధకుడితోటి నేరుగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ విడిచిపెట్టు, తెలుసుకో అన్న ఉపదేశాన్ని ఇస్తున్నారు ఆయన. అస్థూలము అన్నారు. ఉపనిషత్ నిరాకరణ మార్గం ఎలాగా బృహదారణ్యకంలో బ్రహ్మని వర్ణిస్తూ అస్థూలం, అణను, అహరస్వం, అదీర్ఘం అని చెప్తుంటారు. అంటే స్థూలము కాదు, సూక్ష్మము కాదు, పొట్టిది కాదు, పొడవైనది కాదు అంటూ. ఎందుకు ఇలా చెప్తోంది? ఎందుకంటే బ్రహ్మ ఒక వస్తువు కాదు కాబట్టి. వస్తువు అయితే దానికి పరిమాణం ఉంటుంది, బ్రహ్మ అన్నిటికీ ఆధారమైంది. అందుకే దాన్ని ఒక రూపంలో బంధించలేం.
శంకరాచార్యుల వారు ఇక్కడ వ్యోమవత్ అన్నారు, ఆకాశంలా అని చెప్తున్నారు. ఆకాశాన్ని చూపమంటే ఎలా చూపిస్తాం? ఇల్లు చూపించవచ్చు, చెట్టు చూపించవచ్చు, పర్వతాన్ని చూపించవచ్చు, కానీ ఆకాశాన్ని మనం చూపించలేం. ఇక్కడ అదే అన్నిటినీ ఆవరించి ఉంటుంది. ఆకాశం అంటే స్పేస్. అలాగే ఆత్మను ఒక వస్తువులా చూపలేం, ఎందుకంటే చూసే శక్తి కూడా దానివల్లనే వస్తుంది కాబట్టి మనకి. శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన వాక్యాన్ని ఇక్కడ మనకి చెప్తారు. జహీహి, విడిచిపెట్టు అంటూ. ఏమిటి విడిచిపెట్టాలి? డబ్బా, ఇల్లా, కుటుంబమా? కాదు. విడిచిపెట్టాల్సింది తప్పు గుర్తింపుని. ఉదాహరణలు ఏంటంటే, ఒక నటుడు నాటకంలో భిక్షుడిగా పాత్ర వేస్తాడు. నాటకం పూర్తయినా నేను నిజంగానే భిక్షుకుడిని అని ఏడుస్తూ ఉంటే అందరూ నవ్వుతారు, ఎందుకంటే అతడు పాత్రను తన స్వరూపంగా భావిస్తున్నాడు. అలాగే మనం కూడా నేను శరీరం, నేను మనస్సు, నేను బాధపడుతున్న వ్యక్తిని అని భావిస్తున్నాను. శంకరాచార్యులు వారు చెప్తున్నారు, అది పాత్ర మాత్రమే, నీవు చైతన్య స్వరూపుడివి. బృహదారణ్యకోపనిషత్తు నేతి నేతి అంటుంది, అంటే ఇది కాదు, ఇది కాదు అని అన్నిటినీ తొలగించి చివరికి మిగిలేది ఆత్మస్వరూపమే అంటుంది. ముండకోపనిషత్తు మనకి బ్రహ్మై వేదం అమృతం పురస్తాత్ అంటుంది. ముందు బ్రహ్మే, వెనక బ్రహ్మే, అన్ని చోట్ల బ్రహ్మే అంటుంది. భగవద్గీతలో మన 13వ అధ్యాయంలో 32వ శ్లోకంలో చెప్తారు, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలభ్యతే సర్వత్ర అవస్థితః దేహే తదా ఆత్మ నా ఉపలభ్యతే అంటారు. సర్వవ్యాపి అయిన ఆకాశం సూక్ష్మం అవడం వల్ల దేని చేత కూడా అంటబడని విధంగా సకల శరీరాల్లో ప్రకాశించేది అయినప్పటికీ ఈ ఆత్మ ఆయా శరీరాల గుణదోషాల చేత తాకబడడం లేదు అంటూ చెప్తారనమాట. నో లిప్యతే అంటూ ఆకాశం అన్ని చోట్ల ఉన్న దేనికి అంటుకోదు అంటూ కూడాను మనకు చెప్తుంది. అలాగే ఆత్మ శరీరంలో ఉన్న దాని ధర్మాలతోటి బంధించబడదు. అద్దం ముందుకి నవ్వేవాడు వస్తాడు, ఏడ్చేవాడు వస్తాడు, రాజు వస్తాడు, పేదవాడు వస్తాడు. ప్రతిబింబాలు మారుతాయి, అద్దం మారుతుందా? మారదు. అలాగే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మనస్సు, భావాలు ఇవన్నీ కూడా మారుతుంటాయి, కానీ వాటన్నిటినీ సాక్షిగా ఉన్న ఆ చైతన్యం మారదు. శంకరాచార్యులు వారు దిశ ఒకటే, భాష్యాన్వేషణ నుండి అంతర్ముఖత వైపుకి వెళ్ళండి అంటూ సూచిస్తున్నారు. జహీహి అంటే తప్పు గుర్తింపును వదిలిపెట్టు, విద్ధి అంటే నీ అసలు స్వరూపాన్ని తెలుసుకో అంటూ ఆయన మనకి చెప్పడం జరుగుతుంది. ఈ రెండు పదాలతోటే ఈ వేదాంతం మొత్తం సాధన కూడాను చెప్పబడుతుంది అనమాట. అంటే మనం గుర్తించాల్సింది ఏంటి? సాధకుడు ఏ విధంగా గ్రహిస్తాడు అంటే, నేను పరిమిత జీవుణ్ణి కాదు, నేను జననమరణాలకు లోబడిన వాడిని కాదు, నేను అఖండ బోధ స్వరూపుణ్ణి, నేను సచ్చిదానంద బ్రహ్మని అంటూ గ్రహించాలి అంటూ ఇక్కడ మనకి శంకరుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ చిన్మయానంద వారు స్థూలాన్ని అధిగమించినప్పుడు స్వయం సిద్ధంగా ఆకాశం వలె అసంగంగా ఉన్న అనిర్వచనీయమైన ఆత్మను నువ్వు గుర్తించగలుగుతావు. ఆత్మ మరొక దానివల్ల ఉనికి కలిగి లేదు, అది స్వయం సిద్ధమైంది అంటున్నారు. ఉపాధులన్నీ నిరసించబడినప్పుడు వాటన్నిటికీ ఆధారంగా ఉండి వాటికి పనిచేసే శక్తిని ఇచ్చే పరమసత్యం స్వయంగా భాసిస్తుంది అన్నారు. ఇదం ప్రతీతం, ఇది 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 అని గుర్తించబడే వస్తువులు, ఉద్రేకాలు, ఆలోచనలు అన్నీ కూడా కేవలం భ్రమలు మాత్రమే అంటున్నారు. నిజానికి అవేమీ ఉనికిని కలిగి లేవు. ప్రస్తుతంలో వాటిని నీ సహజ స్వరూపంగా గట్టిగా నువ్వు నమ్ముతున్నావు. నిజంగా అక్కడ లేని వస్తువు ఉన్నట్లుగా భావించి పట్టుకోవడమే ఈ భ్రమ అనబడుతోంది అంటూ ఈయన చెప్తున్నారు అనమాట. ఈ భ్రమలను వదులుచుకో, నువ్వు విడిచిపెట్టు, ఛేదించు, అంతమొందించు అంటూ సులభంగా సాధ్యమయ్యే విషయం ఏమీ కాదు ఇది. విశుద్ధ బుద్ధితోటి అనాత్మ నుండి నీ తాదాత్మ్యాన్ని విడనాడడానికి ప్రయత్నం చేయాలి. అహం బ్రహ్మ అహం ఇతి అని, నేను బ్రహ్మాన్ని అని స్పష్టంగా అర్థం చేసుకున్న బుద్ధే విశుద్ధ బుద్ధి. అలాంటి బుద్ధి మాత్రమే నీ తాదాత్మ్యం నుండి నువ్వు విడిపడడానికి సహాయపడుతుంది. ఉపాధులన్నీ ఆత్మ యొక్క లీలా విలాస నర్తనలే, కానీ వాటి లక్షణాలు మాత్రం ఆత్మకి చెందవు. నా సహజ స్వరూపాన్ని గురించిన పూర్ణము ప్రత్యక్షము అయిన ఈ జ్ఞానం తాత్కాలికంగా వచ్చిపోయేది కాకూడదు. అఖండ బోధం నిత్యము నిరంతరము అవిచ్ఛిన్నంగా ఉండేది ఇది. ప్రస్తుతంలో మనకు నేను శరీరాన్ని, నేను బుద్ధిని అనే అఖండ జ్ఞానం అవిచ్ఛిన్నంగా ఉంది అంటున్నారు ఈయన. దేహోహం అనే నిత్య నిరంతర భ్రమను బ్రహ్మోహం అనే దృఢ జ్ఞానంతో అంతమొందించాలి అంటూ, అనుభవపూర్వకంగా గ్రహించాలి అంటూ ఈయన ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం ఇప్పుడు
253 శ్లోకాన్ని కూడాను వినేద్దాం. మృత్కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్రమేవాభితః తత్వత్సజ్జనితం సదాత్మకమిదం సన్మాత్రమేవాఖిలం యస్మాన్నాసి సతః పరం కిమపి తత్సత్యం న ఆత్మా స్వయం తస్మాత్ తత్స్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం బ్రహ్మాద్వయం యత్పరం. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాము. మృత్కార్యము మట్టి యొక్క కార్యమైన సకల ఘటాది సమస్త ఘటాదులు సతతం త్రికాలములోను మృన్మాత్రమేవ మట్టి రూపంగానే ఆహితం సిద్ధమైనది తద్వత్ ఆ ప్రకారముగానే సజ్జనితం సద్వస్తువు చేత పుట్టింపబడినది సతాత్మకం సద్రూపమైన అఖిలమిదం ఈ సమస్తము సన్మాత్రమేవ సత్తగు పరమాత్మ యొక్క రూపమేనని యస్మాత్ ఈ కారణం వల్ల సతః సత్తు కంటే పరం ఇతరమైన కిమపి ఒకానొక వస్తువు కూడా నాస్తి లేదో తత్ ఆ కారణం వల్ల స్వయం తాను స ఆత్మ ఆ పరమాత్మ సత్యం నిజం తస్మాత్ ఆ కారణం వల్ల యత్ బ్రహ్మ ఏ బ్రహ్మము ప్రశాంతం చక్కటి శాంతమైన అమలము నిర్మలమైన అద్వయము అద్వైతమై పరమం శ్రేష్టమై తత్ ఆ బ్రహ్మము త్వం నీవు అసి అవుతున్నావు అంటూ ఇక్కడ దాని యొక్క ప్రతిపదార్థం వచ్చిందనమాట. మరి ఇప్పుడు దీని భావార్థం ఏంటి అంటే కుండ మూకుడు పాత్ర మొదలైన మట్టితో చేసిన వస్తువులన్నీ వాస్తవానికి మట్టేనట్లే ఈ జగమంతా సత్ అంటే బ్రహ్మ నుండి ఉద్భవించినందుకు సన్మాత్రమే. సత్తుకు భిన్నంగా మరొక సత్యం లేదు. ఆ సత్యమే ఆత్మ. కాబట్టి తత్వమసి నీవే ప్రశాంతమైన నిర్మలమైన అద్వితీయమైన బ్రహ్మస్వరూపుడవు అంటూ తేల్చేశారు శంకరాచార్యులు వారు. ఇక్కడ మనకి ఇప్పటివరకు శంకరాచార్యులు వారు తాడు పాము స్వప్నము దేవదత్తుడు లాంటి ఉదాహరణలతోటి ఈ జగత్తు యొక్క ఆధారాన్ని వివరించారు. ఈ శ్లోకంలో ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైనటువంటి మట్టి కుండ అన్న దృష్టాంతాన్ని మళ్ళీ పట్టుకొచ్చారనమాట. ఎందుకంటే ఇది అద్వైతాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత సులభమైనది, అత్యంత లోతైన ఉదాహరణ. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం దాంతో కంపేర్ చేస్తున్నా ఇది చాలా సులువుగా మనకి అర్థమయ్యే విషయం కాబట్టి దీంతో చెప్తుంటారు అనమాట. ఒక కుండను చూస్తే దాని పేరు కుండ, దాని రూపం గుండ్రంగా ఉంటుంది. దాన్ని పగలగొడితే కుండ అనే పేరు పోతుంది, రూపం పోతుంది. కానీ మట్టి అందులో ఉంటుంది, అది పోతుందా? పోదు. అంటే కుండ అనేది పేరు రూపం మాత్రమే, మట్టి అనేది సత్యము. అలాగే ఈ జగత్తులో మనిషి, చెట్టు, పర్వతం, నది, జంతువు అన్ని పేర్లు రూపాలు ఉన్నాయి. కానీ వాటికి ఆధారం బ్రహ్మే. చాందోగ్యోపనిషత్తులో ఇదే బోధ. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతుకి ఇలా బోధిస్తాడేమని, వాచారంభణం వికారో నామధేయం వృత్తికెత్యేవ సత్యం అంటారు. పేరు రూపం మాత్రమే వికారం, నిజంగా సత్యం మట్టి మాత్రమే అంటూ శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో అదే భావాన్ని మనకి వివరించారనమాట. ఇక్కడ సత్ అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండేది, కాలంతో నశించనిది, మార్పులకు అతీతమైనది. మన శరీరమేమో మారిపోతుంది, మనస్సు మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి. కానీ నేనున్నాను అనే అస్తిత్వ భావం ఎప్పుడూ ఉంటుంది. అదే సత్ అంటారు. నా అసతో విద్యతో భావో నా భావో విద్యతే సతః అంటారు భగవద్గీతలో. ఉభయోరపి దృష్టాంతే త్వనయోస్తత్వ దర్శిభిః అంటారు. అంటే అసత్యానికి ఉనికి లేదు, సత్యానికి లేమి లేదు. ఈ రెండిటి సత్యాన్ని, స్వరూపాన్ని తత్వదర్శులు గమనిస్తారు అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. ఉంగరం ఉంది, గొలుసు ఉంది, కడియ ఉంది, పేర్లు వేరు, రూపాలు వేరు, ధరలు వేరు. కానీ వాటిని కరిగిస్తే బంగారం మాత్రమే. మనం చూస్తున్న ప్రపంచం అనేక రూపాలతో కనిపిస్తున్న జ్ఞాని దృష్టిలో మాత్రం అది బ్రహ్మే అన్నమాట. తన్ను వెతికి చూడ తానే జీవుడుండు, తన్ను తెలిసిన తానే పరమాత్ముడగు, తన్ను మరిచినవాడు తారాడుచుండును, విశ్వదాభిరామ వినురవేమ అంటూ చక్కగా చెప్తారు వేమన మనకి చక్కటి తెలుగులో.
బయట ప్రపంచంలో సత్యాన్ని వెతికే ముందు తన స్వరూపాన్ని తెలుసుకో, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు వేదాలు కరిగిపోతాయి అంటూ దీని అర్థం అన్నమాట. కబీర్ దాస్ గారు ఇంకా గొప్పగా చెప్తారు. ఏమిటి? మోకో కహా ఢూండే రే బంధే మైతో తేరా పాసమే నా మై దేవళ నా మై మస్జిద్ నా కాబే కైలాషమే. నన్ను ఎక్కడ వెతుకుతున్నావు? నేను నీ దగ్గరే ఉన్నాను. దేవాలయంలో కాదు, మసీదులో కాదు, బయట ప్రదేశాల్లో కూడాను కాదు. అది అద్వైత వేదాంతం చెప్పే అంతర్ముఖతకి చాలా దగ్గరగా ఉన్నటువంటి దోహ అన్నమాట. మనం ఎలాంటి భేద ప్రపంచంలో జీవిస్తున్నాం అంటే, కుటుంబాలు, వర్గాలు, దేశాలు, నా అనే అభిప్రాయం, ఈ నా అనే భావం వల్లే ఈ విభేదాలు. నా వర్గం, నా కుటుంబం, నా దేశం, నా అభిప్రాయం, ఈ నా అనే భావం వల్లనే విభేదాలు వస్తున్నాయి. ఈ శ్లోకం మనకి పేర్లు వేరు, రూపాలు వేరు, ఆధారం ఒకటే అంటూ సూచిస్తుంది అన్నమాట. అప్పుడు మనకి దృష్టి పెరిగి అహంకారం తగ్గుతుంది, ద్వేషం తగ్గుతుంది, సమత్వం పెరుగుతుంది. సత్యం ఒకటే, ఆ సత్యమే బ్రహ్మ, ఆ బ్రహ్మే ఆత్మ, ఆ ఆత్మే నువ్వు అంటూ ఇందులో చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.